शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 17వ సర్గము. పురాణ కథా ప్రసంగములతో పంచవటి యందు కాలము గడుపుచున్న శ్రీరాముని కడకు రావణుని చెల్లెలైన శూర్పణఖ వచ్చుట, ఆమె శ్రీరాముని వనవాసమును గూర్చి తెలుసుకొనుట, తనను గూర్చి ఆయనకు వివరించుట. కామ పరవశయైన ఆ రాక్షసి తనను భార్యగా స్వీకరింపుమని ఆయనను కోరుట. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవచ తస్మాత్ గోదావరీ తీరాత్ తతో జగ్ముః స్వమాశ్రమం ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహలక్ష్మణః కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమత్. నదీ జలములలో స్నానాదికములను ముగించుకొనిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరము నుండి తమ ఆశ్రమమునకు బయలుదేరిరి. ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహ్న సమయమున ఆచరింపవలసిన బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకొనిరి. అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి. ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః లక్ష్మణేన సహభ్రాత్ర చకార వివిధాః కథాః. రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనుచు హాయిగా నివసించుచుండిరి. వివిధ పురాణేతిహాసాది కథాప్రసంగములతో కాలము గడుపసాగిరి. స రామః పర్ణశాలాయాం ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహుః చిత్రయా చంద్రమా ఇవ. పర్ణశాలయందు సీతాదేవితో కూడి సుఖాసీనుడయున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తా నక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె భాసిల్లుచుండెను. తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. శ్రీరాముడు అట్లు సుఖాసీనుడై పురాణ కథాప్రసంగములలో మునిగి ఉండగా విధివశమున ఒకానొక రాక్షసి ఆయన కడకు వచ్చెను. సాతు శూర్పణఖ నామ దశగ్రీవస్య రక్షసః భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. అతడికి వచ్చిన రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజైన దశకంఠునకు రావణునకు చెల్లెలు. ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువును పరికించి చూచెను. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్ష
దర్శనం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు, గొప్ప భుజబలము గలవాడు, తామరరేకుల వంటి కన్నుల గలవాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది. అతడు చూడముచ్చట గొల్పువాడు, గజము వలె గంభీర గమనుడు, జటాజూటములను ధరించి ఉన్నవాడు, మిగుల సుకుమారుడు, మహాబలశాలి, మహారాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు, నల్ల గలువల వలె శ్యామవర్ణ శోభితుడు, మన్మధుని వలె సౌందర్య నిధి, దేవేంద్ర వైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముని చూచి ఆ రాక్షసి కామ పరవశ అయ్యేను. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూప సా సుస్వరం భైరవస్వర తరుణం దారుణావృద్ధ దక్షిణం వామభాషిని న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియమ ప్రియదర్శన శరీరజ సమావిష్ట రాక్షసి వాక్యమబ్రవీత్. శ్రీరాముని ముఖము సుందరమైనది, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. ఈయన నడుము సన్ననిది, ఆమె నడువు లావైనది. ఈయన విశాల నేత్రుడు, ఆమె విరూపాక్షి. ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుచున్నవి, ఆమెది రాగి జుట్టు. ఈయన రూపము ప్రసన్నమైనది, ఆమె ఆకృతి వెగటుగొల్పునది. ఈయన స్వరము మధురము, ఆమెది గాడిద గొంతు. ఈయన నవయువకుడు, ఆమె కడు ముసలిది. ఈయన సరళముగా మాట్లాడును, ఆమె పలుకులు వక్రములు. ఈయనది న్యాయ మార్గము, ఆమెది పెడదారి. ఈయన దర్శనము సంతోషమును కలిగించును, ఆమె దర్శనము రోత పుట్టించును. ఇది ఇట్లుండగా శూర్పణఖ కామ వికారములకు లోనై మంచి చెడ్డలను మరచి ఆయనను ఇట్లు ప్రశ్నించెను. జటీ తాపసరూపేణ స భార్య శరచాపధృత్ ఆగస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమాగమనకృత్యం తే తత్ త్వమాఖ్యాతుమర్హసి. ఓ సుందర, నీవు జటాధారివై తాపసవేషమున ఉన్నావు, కానీ భార్యాసహితుడవై ధనుర్బాణములను కూడా ధరించి ఉంటివి. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ అరణ్యమునకు ఎందులకు వచ్చితివి? ఇంతకును నీవు ఇతడికి వచ్చిన పని ఏమి వివరముగా తెలుపుము. ఏవముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్య పరంతప రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. రాక్షసి అయిన శూర్పణఖ ఇట్లు అడుగగా శత్రు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఆమెతో ఇట్లనెను. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీ జనస్య చ. శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు, ఎన్నడును ఆయన అసత్యము పలికి ఎరుగడు. అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనమును కొనసాగించుచున్నప్పుడు స్త్రీల సమక్షమున ఇక చెప్పవలసినదేమున్నది? ఆసీద్దశరథో నామ రాజా త్రిదశ విక్రమ తస్యాహమగ్రజ పుత్రో రామో నామ జనైశ్రుతః. భ్రాతాయాం లక్ష్మణో నామ యవీయాం మామనువ్రతః ఇయం భార్యా చ వైదేహి మమ సీతేతి విశ్రుత నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తు మిహాగతః త్వాం తు వేదితుమిచ్చామి కథ్యతాం కాశి కశ్యవ. దశరథుడు అని ఒక మహారాజు గలడు. అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. ఆయన పెద్ద కుమారుడను నేను. అందరూ నన్ను శ్రీరాముడు అని అందురు. నా పేరు శ్రీరాముడు. ఇతడు నా చిన్న తమ్ముడు, పేరు లక్ష్మణుడు. నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండువాడు. ఈమె నా భార్య విదేహరాజు, జనక మహారాజు యొక్క కూతురు. ఈమె పేరు సీత. మా తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క కైకేయీ మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మమును నడుపుటకై వనవాసము చేయుటకై మేము ఇతడికి ఏతెంచితిమి. ఓ వనిత, ఇంతకును నీవు ఎవరు? ఎవరికి చెందిన దానవు? తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? నిన్ను గూర్చి వివరముగా తెలుపుము. నహి తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాసిమే ఇహవా కిన్నిమిత్తం త్వం ఆగత బ్రూహి తత్వతః. చూచుటకు నీ రూపము వికృతముగానున్నది. దీనిని బట్టి నీవు ఒక రాక్షస స్త్రీవి అని భావింతును. ఇక్కడికి నీవు ఎందులకు వచ్చినట్లు పూర్తిగా విశదపరచుము. సా బ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దిత
శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ. అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. శ్రీరాముడు పలికిన వచనములను వినిన పిమ్మట కామాతురయైన ఆ శూర్పణఖ ఇట్లు నుడివెను. ఓ రామా వినుము, నా విషయములను నీకు యథార్థముగా తెలిపెదను. నా పేరు శూర్పణఖ, నేను కామరూపిణి అయిన రాక్షసిని. అందరికిని భయమును గొల్పుచు నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా సంచరించుచుందును. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవస పుత్రో యదితే శ్రోత్రమాగత ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. రాక్షస ప్రభు అయిన రావణుడు నా సోదరుడు. అతడు విశ్రవసుని కుమారుడు, మహావీరుడు, మిగుల బలశాలి. ఈ విషయమును నీవు వినియే ఉండవచ్చును. ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము గల కుంభకర్ణుడును నా సోదరుడే. అతడు మిక్కిలి బలము గలవాడు. ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే. కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు. ప్రఖ్యాత వీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదోషణౌ తానహం సమతిక్రాంత రామ త్వా పూర్వదర్శనాత్ సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్త సీతయా కిం కరిష్యసి. రణరంగమున తిరుగులేని వీరులైన కరదోషణులను నా సోదరులే. వారినందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుచుందును. అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను కామ పరవశనైతిని. పురుషశ్రేష్ఠుడవైన నిన్ను నా బలము తిరుగులేనిది. స్వయముగా అంతటను సంచరింపగలను. నాకు భర్తవై చిరకాలము నాతో సుఖముగా జీవించుము. నేనుండగా ఇక సీతతో నీకేమి పని? ఇంక నీకు సీతతో పని లేదు. వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ అహమేవాను రూపాతే భార్యారూపేణ పశ్యమాం. ఈమె అవయవములు ఎగుడు దిగుడుగా ఉన్నవి. ఈమె రూపము వికారము గొలుపునట్టిది. ఈమె నీకు తగిన భార్య కాదు. ఒకసారి నా అందమును చూడుము. నేను మాత్రమే నీకు భార్యగా తగుదును. కనుక నన్ను చేపట్టుము. ఇమాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం అనేన తే సహభ్రాత్ర భక్షయిష్యామి మానుషీం. ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది. ఈమె నడుము వంగి ఉన్నది. చెడు స్వభావము గలది. ఈ మనుష్య కాంతను నీ తమ్ముని నేను భక్షించెదను. మనకు అడ్డు తొలగును. తతః పర్వత శృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహమయా కాంత దండకాన్ విచరిష్యసి. ఓ అందగాడా, అటు పిమ్మట మనం ఇద్దరము కలిసి పర్వత శిఖర ప్రదేశముల యందును వివిధములగు వనములలోనూ హాయిగా విహరింపవచ్చును. ఇత్యేవ ముక్తః కాకుత్సః ప్రహస్య మదిరేక్షణాం ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః. మత్తిల్లిన చూపులు గల ఆ రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుచూ ఆమెతో ఇట్లు పలుకదొడంగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 17వ సర్గము.